అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఇండియాలో కొన్ని వందల కాలేజెస్, ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కూడా ర్యాంకింగ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NIRF ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం NIRF ర్యాంకింగ్ అంటాం. NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ విభాగంలో, అలానే మెడికల్ విభాగంలో ఇలా డిఫరెంట్ సెక్టార్లో ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఇంజనీరింగ్ ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో మనం టాప్ 50 యూనివర్సిటీస్ చూద్దాము. ఈ ర్యాంకింగ్ ఎలా ఇస్తారు అంటే వాళ్ళు 5 పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు ప్రతి యూనివర్సిటీకి. అవేంటంటే ఫస్ట్ది TLR, టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్, ఇలా సెకండ్ది రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, థర్డ్ది గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్, అండ్ ఫోర్త్ది అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీ, అండ్ ఫిఫ్త్ది పర్సెప్షన్. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ 5 పారామీటర్స్కి ఈచ్ పారామీటర్కి 100 మార్క్స్కి వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా 5 పారామీటర్స్కి 500 మార్క్స్కి ఈచ్, అంటే వాటి యొక్క 100 మార్క్స్లో కొంత వెయిటేజ్ 30% ఆర్ 20% ఆర్ 10% వెయిటేజ్ తీసుకుని సో ఓవరాల్గా 100 మార్క్స్కి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ యొక్క ఓవరాల్ స్కోర్ పైన ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా టీం అందించే ఫ్రీ కెరీర్ గైడెన్స్ కోసం వెంటనే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 50 యూనివర్సిటీస్ని అకార్డింగ్ టు NIRF ర్యాంకింగ్ చూద్దాము. ఫస్ట్ పొజిషన్లో IIT మద్రాస్. ఈ క్యాంపస్ 1959లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది తమిళనాడులోని చెన్నైలో ఉంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో IIT ఢిల్లీ. ఈ క్యాంపస్ 1961లో ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. థర్డ్ పొజిషన్లో IIT బాంబే. ఈ క్యాంపస్ 1958లో మహారాష్ట్రలోని ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్యాంపస్ IIT కాన్పూర్. ఇది 1959లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో IIT ఖరగ్పూర్. ఈ క్యాంపస్ 1951లో వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్లో IIT రూర్కీ. ఈ క్యాంపస్ 1847లో ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెవెంత్ పొజిషన్లో IIT హైదరాబాద్. ఇది 2008లో తెలంగాణలోని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ పొజిషన్లో IIT గౌహతి. ఈ క్యాంపస్ 1994లో అస్సాంలోని గౌహతిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ నైన్త్ పొజిషన్లో NIT తిరుచిరపల్లి. ఈ క్యాంపస్ 1964లో తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10th పొజిషన్లో IIT వారణాసి. ఈ క్యాంపస్ 1919లో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 11th పొజిషన్లో బిట్స్ పిలానీ. ఈ క్యాంపస్ 1964లో రాజస్థాన్లోని పిలానీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ IIT ఇండోర్. ఈ క్యాంపస్ 2009లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 13th పొజిషన్లో NIT రూర్కిలా. ఈ క్యాంపస్ 1961లో ఒడిశాలోని రూర్కిలాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 14th పొజిషన్లో SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది 1926లో తమిళనాడులోని చెన్నైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 15th పొజిషన్లో వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT. ఇది 1984లో తమిళనాడులోని వెల్లూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 16th పొజిషన్లో NIT సురత్కల్. ఈ క్యాంపస్ 1960లో కర్ణాటకలోని సురత్కల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 17th పొజిషన్లో జాదవ్పూర్ యూనివర్సిటీ. ఇది 1955లో వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 18th పొజిషన్లో IIT పాట్నా. ఈ క్యాంపస్ 2008లో బీహార్లోని పాట్నాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 19th పొజిషన్లో అన్నా యూనివర్సిటీ. ఇది 1994లో తమిళనాడులోని చెన్నైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 20th పొజిషన్లో NIT కాలికట్. ఈ క్యాంపస్ 1961లో కేరళలోని కోహికోడే ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 21st పొజిషన్లో శిక్షావో అనుసంధాన్. ఈ క్యాంపస్ 2007లో ఒడిశాలోని భువనేశ్వర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 22nd పొజిషన్లో అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్. ఇది 1994లో తమిళనాడులోని కోయంబత్తూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 23rd పొజిషన్లో జామియా మిలియా
ఇస్లామియా క్యాంపస్, ఇది 1920లో న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 24th పొజిషన్లో ఐఐటి గాంధీనగర్, ఇది 2008లో గుజరాత్లోని గాంధీనగర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 25th పొజిషన్లో ఐఐటి మండి, ఈ క్యాంపస్ 2009లో హిమాచల్ ప్రదేశ్లోని మండిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 26th పొజిషన్లో ఐఐటి జోధ్పూర్, ఈ క్యాంపస్ 2008లో రాజస్థాన్లోని జోధ్పూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 27th పొజిషన్లో ఎన్ఐటి వరంగల్, ఈ క్యాంపస్ 1959లో తెలంగాణలోని వరంగల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 28th పొజిషన్లో థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది 1956లో పంజాబ్లోని పటియాలాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 29th పొజిషన్లో ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇది 1941లో న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 30 పొజిషన్లో చండీగఢ్ యూనివర్సిటీ, ఇది 2012లో పంజాబ్లోని మొహాలీ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 31st పొజిషన్లో ఐఐటి రోపార్, ఈ క్యాంపస్ 2008లో పంజాబ్లోని రూప్నగర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 32nd పొజిషన్లో కలసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఇది 1984లో తమిళనాడులోని కృష్ణన్ కోయిల్ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 33rd పొజిషన్లో అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఇది 1875లో ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 34th పొజిషన్లో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాము, ఇది 1980లో ఆంధ్రప్రదేశ్లోని వడ్డేశ్వరం ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 35th పొజిషన్లో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఇది 1992లో ఒడిశాలోని భువనేశ్వర్ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 36th పొజిషన్లో అమిటి యూనివర్సిటీ, ఇది 2005లో ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ్ నగర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 37th పొజిషన్లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తిరుపతి హైదరాబాద్, ఇది 1998లో తెలంగాణలోని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 38th పొజిషన్లో ఐఐటి భువనేశ్వర్, ఇది 2008లో ఒడిశాలోని భువనేశ్వర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 39th పొజిషన్లో షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ, ఇది 1984లో తమిళనాడులోని తంజావూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 40th పొజిషన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇది 1933లో మహారాష్ట్రలోని ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 41 పొజిషన్లో మలావియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది 1963లో రాజస్థాన్లోని జైపూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 42nd పొజిషన్లో యూపీఈఎస్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, ఇది 2003లో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 43rd పొజిషన్లో విశ్వేశ్వరాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది 1960లో మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 44th పొజిషన్లో సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, ఈ క్యాంపస్ 2005లో తమిళనాడులోని చెన్నైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 45th పొజిషన్లో సింబయోసిస్ ఇంటర్నేషనల్, ఇది 1971లో మహారాష్ట్రలోని పూణేలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 46th పొజిషన్లో శ్రీ శివసుబ్రహ్మణ్య నాదర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది 1996లో తమిళనాడులోని కల్లవక్కం ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 47th పొజిషన్లో ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, ఇది 2005లో పంజాబ్లోని పగ్వారా ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 48th పొజిషన్లో ఎన్ఐటి దుర్గాపూర్, ఈ క్యాంపస్ 1960లో వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 49th పొజిషన్లో ఎన్ఐటి సిల్చార్, ఇది 1967లో అస్సాంలోని సిల్చార్ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 58th పొజిషన్లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది 1955లో జార్ఖండ్లోని రాంచీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా ఇంజనీరింగ్ విభాగంలో అకార్డింగ్ టు ఎన్ఐఆర్ఎఫ్ టాప్ 50 యూనివర్సిటీస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.